ఫ్రెండ్స్ నమస్తే. క్యాన్వాస్ పైన ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈజీగా వేయడం అనేది, అది కూడా చాలా తొందరగా వేసే విధంగా, సమయాన్ని ఆదా చేసుకునే విధంగా మనం ఈ పెయింటింగ్ అయితే వేయబోతున్నాము. వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మొదటగా పెన్సిల్ స్కెచ్ అనేది ప్రొజెక్టర్ ద్వారా వేయడం జరిగింది. ఆ తర్వాత వాటి లైన్ను అనుసరించి ఒక బ్రౌన్ కలర్ అయితే తీసుకొని ఇక్కడ లైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ లైనింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇక్కడ కూడా మరి మిస్ కాకుండా, తేడాలు రాకుండా చాలా జాగ్రత్తగా, పోలికలు పోకుండా చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే రౌండ్ బ్రష్ 2 నెంబర్ అయితే తీసుకొని ఈ స్కెచ్ అయితే ఇదంతా, ఈ లైనింగ్ అంతా నింపడం జరుగుతుంది. పెన్సిల్ స్కెచ్ అయితే కొంతమంది గ్రాఫ్ వేసుకొని వేస్తూ ఉంటారు, కొంతమంది ప్రొజెక్టర్ ఉపయోగించి, సమయం లేనందున ప్రొజెక్టర్ ఉపయోగించి తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశం తొందరగా చేస్తుంటారు. ఏది ఏమైనా స్కెచ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా బ్రౌన్ కలర్తో స్కెచ్ పూర్తయిన తర్వాత బర్నెంట్ చిన్న కలర్ను లైట్గా తీసుకొని ఈ పేస్ కలర్స్ అన్నీ మిల్టింగ్ చేసే ముందు ఎప్పుడైతే మొదలైతే మనము ఈ బర్నెట్ సిన్ అనే కలర్ను తీసుకొని లైట్గా అప్లై చేసుకుంటూ ఉండాలి. అంటే పేస్ కలర్ బాడీ అంతా కూడా ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ మొత్తం అంతా కూడా ఈ అప్లై చేస్తూ ఉండాలి. సాఫ్ట్గా నీట్గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఈ బర్నెట్ సిన్న మొదలు ఈ అప్లై చేయడానికి కారణాలు ఏంటి అంటే, మనం నెక్స్ట్ వేసేటువంటి కలర్లకు ఈజీగా మనం అప్లై చేసుకునే విధంగా ఉంటుంది. అందులో ఈ బర్నెట్ సిన్ అనేది పేస్ కలర్ చాలా సహకరిస్తుంది. ఇక్కడ మనం రెడ్, పింక్ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, అలాంటి లైట్ కలర్స్ అన్నీ కూడా ఈ పైన అప్లై చేస్తే కనుక అందులో లీనమైపోయి చాలా బ్రహ్మాండంగా మనకు కనబడుతూ ఉంటుంది, రియలిస్టిక్గా ఏర్పడుతూ ఉంటుంది. అది చూడండి ఒకసారి. ఈ యొక్క కలర్ బర్నెట్ సిన్న వేసే ముందు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ క్యాన్వాస్ లోపల చిన్న చిన్న రంధ్రాలు మూసుకపోతున్నాయా లేవా గమనించండి. అలాంటి చిన్న చిన్న రంధ్రాలన్నీ కూడా ఈ కలర్ కూడా ఆ రంధ్రాల్లో సరిగ్గా పడుతుందా లేదా చూసుకుంటూ, గమనించుకుంటూ మీరు వేసుకుంటూ వెళ్ళండి. చాలా నీట్గా, సాఫ్ట్గా మీరు అయ్యే విధంగా దీన్ని క్యాన్వాస్ను మీరు రూపొందించుకోండి. మీరు ఈ పోర్ట్రేట్ పెయింటింగ్ తగినంత వెలుతురులోనే ప్రాక్టీస్ చేయండి. చక్కటి వాతావరణంలోనే, ప్రశాంతమైన వాతావరణంలోనే మీరు కూర్చోండి. చాలా ఓపికతోనే ఈ పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. పెయింటింగ్ అంతా కూడా పూర్తి అయ్యేదాకా మీ ఓపిక అలాగే కొనసాగించండి. ఇది పూర్తయిన తర్వాత ఓ అరగంట విరామం ఇవ్వండి. తర్వాత ప్యాలెట్లో కేడియం ఆరెంజ్, రెడ్, లెమన్ ఎల్లో, వైట్, బర్నెట్ సిన్న, బ్లాక్, గ్రీన్ అన్నీ కూడా ఈ ప్యాలెట్లో పెట్టుకొని మనం కలర్ మిక్సింగ్ చేసుకుంటున్నాం. చూడండి, గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా మంచి షేడ్తో చిత్రాలను పూర్తి చేయగలము. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, లెన్స్ డైలు ఎక్కువ ఎంతవరకు యూజ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా చాలామంది డౌట్ పడుతుంటారు. నేనైతే ఇక్కడ లెన్స్ డైలే యూజ్ చేయట్లేదు. నా దగ్గర అయితే బ్రష్ కట్టుకోవడానికి టర్పంటైల్ మాత్రమే ఉంది. ఇక్కడ మొదటి లేయర్ వేసేటప్పుడు మాత్రం కలర్స్ చాలా తక్కువ యూజ్ చేస్తుండాలి. కలర్స్, అన్ని రకాల కలర్స్ అనేవి ఈ సెకండ్ కోటింగ్లో వస్తాయి కనుక మనం ఈ లేయర్స్లో మాత్రం 2-3 కలర్స్లోనే మనం దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక వెలుగు నీడల్ని గమనిస్తే కనుక ఇక్కడ సెంటర్ పాయింట్లోనే మనకు వెలుతురు అనేది కనబడుతూ ఉంది. సైడ్ నుంచి మాత్రం లేదు వెలుతురు, ఓన్లీ సెంటర్ పాయింట్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది బ్రష్ స్ట్రోక్ ఎక్కడ, ఏ భాగంలో, ఏ రకంగా బ్రష్ స్ట్రోక్ అనేది ఇస్తున్నామో మరి గమనించుకోవాల్సి ఉంటుంది. మీరు గమనించండి, బ్రష్ స్ట్రోక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నిలువు ఇవ్వాల్సిన బ్రష్ స్ట్రోక్ అడ్డంలు ఇస్తే, అది అడ్డం ఇవ్వాల్సిన చోట నిలువు ఇస్తే అది ఫిగర్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇక్కడ ఫ్లాట్ బ్రష్ షార్ట్ హెయిర్ 3 నెంబర్ వచ్చేసి ఈ బ్రష్ వాడడం జరుగుతుంది.
ఇక్కడ ఆయిల్ ట్యూబ్ కలర్స్ వేయడం జరుగుతుంది కాబట్టి ఇది తొందరగా ఎండిపోదు. మీరు మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా కూడా వేస్తున్నప్పుడు కూడా ఇది పచ్చిగానే ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ఈజీగా మనం ఈ ట్యూబ్ కలర్తోని మనం పోర్ట్రేట్ అయితే ఈజీగా వేయచ్చు. ఈ పోర్ట్రైట్ వర్క్లో ముఖ్యమైనవి కళ్ళును మీరు ఇక్కడ కూడా ఆ చూపులో తేడాలు రాకుండా కళ్ళలో పోలికలు చెడిపోకుండా చాలా జాగ్రత్తగా మీరు పరిశీలిస్తూ వేయండి.
మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చివరి దాకా చూస్తున్నారు కాబట్టి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈ ఫినిషింగ్ అనేది నెక్స్ట్ కోటింగ్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియో కూడా నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.